సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 8 మంది మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అల్లవరం మండలం ఓడలరేవుకు చెందిన మత్స్యకారులు గోపనాథి రామకృష్ణ వర్మ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన బోట్లు సముద్రంలోకి వెళ్లారు. ఈ నెల 12న తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం తెలుసుకున్న కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ సముద్ర తీరంలో 4 షిప్పులతోటి గాలింపు కొనసాగుతుంది. అవసరమైతే నేవీ హెలికాప్టర్లతోనూ సెర్చ్ ఆపరేషన్ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ట్యూనా చేపల వేట కోసం మత్స్యకారులు డీప్ సీలోకి వెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మనము సోమవారం 3వ తారీఖు నుండి వేటకెళ్ళారండి. మొత్తం 8 కాకినాడలో ఇద్దరును, మా ఊరోళ్ళు 3, 4 ఉంటారండి. వెళ్ళి వారం అవుతుంది. ఇప్పుడు ఇంకా రాలేదు బయటికి. 14 రోజులు అయింది. ఇప్పటికి ఏమి తెలియదండి, ఉన్నారా లేదు తెలియదు. అదేం జరిగింది. జీపీఎస్ ఇచ్చారు నీకు జీపీఎస్ దానికి తెలియదండి, ఉన్నదో లేని తెలియదండి. దానికి మైక్ ఉంటుందండి, దానికి తెలుస్తుంది, మనకి తెలియదు కదండి. దానికి మైక్ ఉంటే వాళ్ళకే తెలియాలి. సోమవారం పొద్దున్న వారం రోజుల మటు ఇక్కడే కట్టుకున్నారండి. కట్టుకుని లోడి అన్నీ వేసుకుంది. సోమవారం పొద్దున్నే 8:30 కల్లా బయలుదేరి అంతేనండి. మనకు తెలుసు వారం రోజులు ఉంటారండి, లేకపోతే 15 రోజులు ఉంటారండి. ఎప్పుడు వెళ్తారండి? 8 వెళ్ళారు. మా ఊరు సీనన్న కుర్రాడు ఒకడండి, శాంతన్న కుర్రాడు ఒకడండి, తర్వాత వాళ్ళ మామయ్య అండి, బోటు అంటారండి వెళ్ళారు. మొత్తం బయట వాళ్ళు సముద్రంలో మత్స్యకారుల గల్లంతుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు ఫోన్లో అందిస్తారు. దుర్గారావు, సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 8 మంది మత్స్యకారుల కోసం గాలింపు చర్యలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ ఏమైనా లభించే అవకాశం ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ చక్రి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు షిప్ ల్యాండింగ్ సెంటర్ చెందిన ఇండియా ఏపీ E8 MO 135 రిజిస్ట్రేషన్ నెంబర్ గల మత్స్యకారు బోటు చేపల వేటకు వెళ్లి నిర్ణీత గడువులోగా తిరిగి రాకపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తందని చెప్పవచ్చు. అలాగే ఈ బోటు ఆగస్టు 3వ తేదీన చేపల వేటకు బయలుదేరగా ఆగస్టు 13వ తేదీ తిరిగి రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఓడలరేవు షిప్ ల్యాండింగ్ సెంటర్ కు చేరుకోలేదని చెప్పవచ్చు. ఇదే బోట్ లో సుమారు 15 రోజుల పాటు సరిపడే రేషన్, 1000 లీటర్ డీజిల్ ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఈ బోటు విశాఖపట్నం పారాదీప్ తీర ప్రాంతాల వైపు చేపల వేటకు వెళ్ళినట్టు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. బోట్ లో యజమాని కమ్ డ్రైవర్ కోనపతి రామకృష్ణ వర్మతో పాటు మొత్తం 8 మంది మత్స్యకారులు ఉన్నట్లయితే మత్స్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఈ బోట్ లో ఉన్నటువంటి మత్స్యకారులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. మత్స్యకారులను ఆచూకీ కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ తక్షణమే సమాచారం అందించి గాలింపు రక్షణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన సమన్వయం చేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో స్వయం సమన్వయం చేసుకుని సంబంధిత పోలీసు యంత్రాంగం ద్వారా బోటు యజమాని, కుటుంబ సభ్యులు, ఇతర మత్స్యకారుల నుంచి అందుబాటులో ఉన్న సమాచారం సేకరించి కోస్ట్ గార్డ్ మరియు ఇతర సంబంధిత రక్షణ సంస్థలకు అందించాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా బోటు ఆచూకీ మత్స్యకారులను భద్రత సంబంధించిన ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ లభించే సమాచారాన్ని వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మత్స్యకార అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ మత్స్యకారుల కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం అందిస్తూ వారి భద్రత కోసం చేపడుతున్న చర్యలపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని అధికారులు అయితే సూచించారు. మత్స్యకారుల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సంబంధిత శాఖలు ఇండియన్ కోస్ట్ గార్డ్, పోలీసు యంత్రాంగం సమన్వయంతో బోటు ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అయితే తెలిపారు. ఇదే విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత మాట్లాడుతూ వేటకు వెళ్లి గల్లంతైన 8 మంది మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మీనాతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇదే అంశమే కోస్ట్ గార్డ్ తో సమన్వయం చేసుకుని బోటు ఆచూకీ వీలైనంత త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ బోటు విశాఖ తీర పారదీప్ వైపు బోటు వెళ్ళినట్టు అందిన సమాచారం
పైన దృష్టి అన్ని వర్గాలు గాలింపు కొనసాగుతుందని చెప్పి సోమవారం తెలిపినప్పటికీ 8 మంది మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావడమే దుర్గారావు, సార్. గల్లంతైన మత్స్యకారులతోటి చివరిసారిగా వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు ఫోన్లో మాట్లాడారు? ఎప్పటి నుంచి వారి ఫోన్ లైన్ కట్ అయిపోయింది? ఈ ఆగస్టు 3వ తారీఖున అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన కాడి నుంచి 7 రోజులు ఫోన్ పని అందుబాటులో ఉన్నారేమో, అక్కడి నుంచి అందుబాటులో లేరని చెప్పేసి ఇలా మొదలు పడటంతో అనేక అనుమానాలు దాటియడం వల్ల ఇక్కడ కేసు నమోదు చేసి ఈ పోస్ట్ గార్డ్ మామూలుగా చేసుకున్నారు. కేసు నమోదు చేసిన తర్వాత ఈ కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.